ఇప్పుడైతే సంపూర్ణంగా క్రీస్తులో మనకేం కలిగిందండి? విమోచన. అయితే మరి క్రీస్తుని నమ్ముకుంటే ఇక ఎన్నడూ మనకు శిక్ష లేదు అనుకోవద్దు. మనము చేసే ప్రతి అపరాధములకు ఈ భూమి మీదే ఆయన తీర్పిస్తున్నారు. ఏ తీర్పు అంటే చేసే కొన్ని పొరపాట్ల వలన ఆయన కొన్ని బుద్ధి కలిగించే కొన్ని పనిష్మెంట్స్ మన జీవితంలో ఎదురవుతాయి. ఇవన్నీ శిక్ష అంటే అర్థం ఏంటంటే పనిష్మెంట్ కాదు, ట్రైనింగ్. ఎవరు నశించిపోవుట ఆయనకి ఇష్టం లేదు. ఆయన ఒక దెబ్బేసైనా మనల్ని సరిచేస్తాడు. మన జీవితంలో కష్టాలు వచ్చాయి అంటే గమనించు, నీ కష్టం ఏంటో తెలుసా? నీకేదో బోధిస్తున్నాడు ఆయన ప్రేమించే వారికే ఆయన ఏం చేస్తున్నాడంటే ప్రేమించిన వారిని. హెబ్రీయులకు రాసిన పత్రిక 12:6 ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకుము, ప్రభువు తాను ప్రేమించిన వారినే శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును. ఆయన మనల్ని కుమారులుగా చేసుకున్నాడు కనుక, ఆయన మనల్ని ఆయన సొంత బిడ్డలు అనుకుంటున్నారు కనుక, ఆయన బిడ్డలుగా అధికారం ఇచ్చారు కనుక, ఆయన యొక్క ఇన్హెరిటెన్స్, ఆయనకున్న సక్సెసర్గా అంటే దేవుని కుమారులుగా వారసులుగా చేసుకున్నాడు గనకనే వారసులు నశించిపోకూడదని శిక్షిస్తారంట, దండిస్తారంట. నువ్వు విసుక్కోవద్దు.